Hello friends, welcome to Makra GS Academy. So today our topic of discussion is mensuration in general mathematics paper for forestry papers. Okay, in mathematics we have already discussed arithmetics, geometry, statistics and trigonometry yesterday. So today our topic of discussion is mensuration. In this topic we are going to discuss areas of different geometric shapes like squares, parallelograms and triangles and circles and some quadrilaterals, different types of quadrilaterals and the areas of in field book there are not fixed shapes in while surveying and all. We don't get any fixed shape, so we'll split those shapes into those which are calculatable areas shapes. Like for example, the shapes are converted into squares, triangles, parallelograms and what do you call trapezium and all. Okay, like that how we can calculate, that's how we can calculate the areas of field books. Okay, next surface area of cuboid, cylinder and right circular cone and spheres and etc. So overall గా ఈ చాప్టర్ లో మనం ఏరియాస్, మోస్ట్లీ ఏరియాస్ అండ్ సర్ఫేస్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేస్తాం ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ 2-dimensional shapes and 3-dimensional shapes. So without further delay we'll just jump into this topic of discussion. So first of all, areas of different shapes. Areas of rectangle, parallelogram, square and రాంబస్. సో ఈ మోస్ట్లీ ఇంకా క్వాడ్రిలేటరల్లో ఈ షేపులకు మించి మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం లేదు. సో వీ మస్ట్ బి థరో ఇన్ ది ఏరియాస్ ఆఫ్ దీస్ షేప్స్ అండ్ ట్రెపీజియం. సో సిలబస్లో ఒకవేళ మెన్షన్ చేయకపోయినా ఈవెన్ ఇంతవరకు. ఓకే, ఫస్ట్ వన్ స్క్వేర్. ఇవి కొంచెం జామెట్రీ టాపిక్స్లో మనకు ఆల్రెడీ కవర్ అయ్యి ఉన్నాయి. ఏరియాస్ ఇవన్నీ ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసి ఉన్నాం. సో ఇది కొంచెం ఏంటంటే ఇంచుమించు ఆ టాపిక్ కొంచెం రిఫ్లెక్టివ్ టాపిక్ లాగా కనపడుతుంది. బట్ ఒక్కసారి 3-dimensional షేప్స్ వీటికి వచ్చినప్పుడు కొంచెం అక్కడ డిస్కస్ చేయాలి, అక్కడ లేవు కాబట్టి ఇక్కడ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. స్క్వేర్ ఏరియా ఈజ్ సైడ్ స్క్వేర్ అండ్ పెరిమీటర్ ఈజ్ 4 times సైడ్. అంతే కదా, స్క్వేర్ ఈక్వల్ సైడ్స్ ఉంటాయి, బోత్ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్, ఆల్ ఆర్ ఈక్వల్ సైడ్స్. సో ఇఫ్ ద సైడ్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ. సో పెరిమీటర్ చుట్టుకొలత వచ్చేసి సమ్ ఆఫ్ 4 sides అండ్ ఏరియా ఈజ్ హైట్ ఇంటూ బ్రెడ్త్. సో నెక్స్ట్ రెక్టాంగిల్, సేమ్ రెక్టాంగిల్ కూడా స్క్వేరే కదా, బట్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రెక్టాంగిల్ ఏరియా, ఇది కొంచెం స్పీడ్గా చెప్తున్నా ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి. లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో పెరిమీటర్ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2 times లెంత్ ప్లస్ బ్రెడ్త్, అంతే కదా. సో ఇఫ్ ఎల్ ఈక్వల్ టు బి అయితే ఏమవుతుంది, 2L అవుతుంది, 4L ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో నెక్స్ట్ ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ డెఫినేషన్ కూడా చెప్పినాం మనం. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఈ రెండు ప్యారలల్ ఈక్వల్ టు, సో దీని ఏరియా ఏమవుతుంది, ఇఫ్ దిస్ సైడ్ ఈజ్ ఏ, ఇది హైట్ హెచ్. సో ఏరియా ఏమవుతుందంటే బేస్ ఇంటూ హైట్, ఏ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇది రాంబస్. సో రాంబస్ కూడా సింపుల్గా ఏంటంటే రాంబస్ ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, ఎనీ క్వాడ్రిలేటరల్ ఇలాంటి ప్యారలలోగ్రామ్లో సో అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ ఏంటి సప్లిమెంటరీ యాంగిల్స్. ఇఫ్ ఇది ఆల్ఫా అండ్ బీటా, సప్లిమెంటరీ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180. సప్లిమెంటరీ స్ట్రైట్ అన్నాం కదా, అది అలా గుర్తుపెట్టుకోండి.
సారీ, డయాగ్నల్స్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్. దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేసినాం. సో డయాగ్నల్ డి ఇది అనుకుంటే D1 అనుకుంటే దిస్ డయాగ్నల్ ఈజ్ D2. సో దిస్ ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు half into D1 into D2. ఓకే, ఏరియా ఆఫ్ రాంబస్ పెరిమీటర్ 4A అనే వస్తుంది, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏ అనే సైడ్ ఉంటే మాత్రం. సో నెక్స్ట్ ట్రెపేజియం అంటే ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ప్యారలల్ ఉంటుంది. ఇది వన్ సెట్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. సో ఏదైనా ఉండొచ్చు, ఎలాగైనా ఓన్లీ వన్ సెట్. ఇది ఈ రెండు సైడ్స్ ఖచ్చితంగా ప్యారలల్ ఉంటాయి. ఒక్క పెయిర్ మాత్రమే ప్యారలల్ ఉంటాయి, ఈక్వల్ అవసరం లేదు. ప్యారలల్ ఇప్పుడు ప్యారలోగ్రామ్కి ఏంటి, 2 పెయిర్స్ ప్యారలల్, ఈ సైడ్ ప్యారలల్ అండ్ దిస్ సైడ్ ఆర్ ప్యారలల్. అండ్ రెక్టాంగిల్, స్క్వేర్, రాంబస్ అండ్ ప్యారలోగ్రామ్, దీస్ ఆర్ ఆల్ ప్యారలోగ్రామ్ జాతికి చెందినవి అనమాట. ఏవైనా అన్ని ప్యారలల్గా ఉంటాయి, అందుకే వాటి ఏరియాస్ కానీ వీటికని ఒకలాగా ఉంటుంది. ఇది స్క్వేర్, రెక్టాంగిల్కి ఇవి నాలుగు ఒక ఫ్యామిలీ టైపు. ఇది ఒక ట్రెపేజియం కూడా, ఇది క్వాడ్రిలేటరల్ ఇంకో టైప్ అనమాట. సో ఇక్కడ చూద్దాం, దీని సైడ్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి ఫర్ ఓకే, అండ్ హైట్ ఈజ్ హెచ్ అనుకుందాం. లేదనుకుంటే ఇంకొక టైప్ ఆఫ్ ప్యారలోగ్రామ్ నీకు ట్రెపేజియం తీసుకుందాం. చూసాం కదా. సో ఇది ఓన్లీ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఆర్ ప్యారలల్. ఓకే, సో దిస్ సైడ్ ఈజ్ ఏ, దిస్ సైడ్ ఈజ్ బి. ప్యారలల్ సైడ్స్ మధ్య డిస్టెన్స్ ఈజ్ హైట్ అనమాట, హైట్ ఆఫ్ ద ట్రెపేజియం హెచ్. సో దీంట్లో ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే, ఏరియా ఆఫ్ ట్రెపేజియం ఈజ్ ఈక్వల్ టు half into sum of parallel sides A plus B into height. సో దీని యావరేజ్ హైట్ నథింగ్ బట్ ఈ రెండింటి సైడ్స్ యావరేజే కదా, A+B/2 అంటే ఇంటూ హెచ్. సో ఇక్కడ మామూలు ప్యారలలోగ్రామ్లో ఏం తీసుకున్నాం మనం, సింపుల్గా బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ రెండింటి బేస్ సేమ్ డిస్టెన్స్. ఓకే, దట్స్ వై ఇక్కడ ఏనే ఉంటుంది ప్యారలోగ్రామ్లో. ఇక్కడ ఏముంది, ఏ ఉంది, బి ఉంది. సో వీఆర్ టేకింగ్ యావరేజ్ ఆఫ్ దీస్ 2 ప్యారలల్ సైడ్స్. హైట్ కామన్ రెండిట్లోని, ఈ సైడ్కి ఈ సైడ్ ప్యారలల్గా ఉన్న సైడ్స్ మధ్య హైట్ ఇదే కదా, డిస్టెన్స్, నథింగ్ బట్ అది. సో ఇఫ్ యూ రిమెంబర్ విత్ లాజిక్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ దోస్ ఫార్ములాస్. ఓకే, ట్రై టు రిమెంబర్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ ఏరియా. Areas of figures can be split into figures of known areas కాదు, known shapes. చూపిస్తాను ఇలాగ, known shapes. ఒక ఏరియా ఉంది ఫీల్డ్ బుక్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదోటి హైదరాబాద్లో అశోక్ నగర్ ఏరియా తీసుకున్నాము, ఇలాగ వచ్చింది అనుకుందాము. అక్కడ ఆంధ్ర కెఫ్కాన్ నుంచి మన ఆర్సీ రెడ్డి దీని దగ్గర దాకా ఇలా ఈ విధంగా వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఇది షేపు, పార్డన్ మీ ఫర్ మై షేప్, బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ షేప్కి ఏరియా కనుక్కోమంటే మనకు ఫార్ములా ఏం తెలియదు, మనకు డిస్కస్ చేసిన వాటిలో ఫార్ములా వచ్చిందా లేదు. సో దీనికి ఏమని మనం ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇదొక ట్రయాంగిల్, ఓకే. సో ఇప్పుడు ఇది ఏమైంది, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి అనుకుందాం, అలాగైతే స్ప్లిట్ చేయడానికి. లేదు అనుకుంటే దీన్ని క్వాడ్రిలేటరల్ ఏరియా ఫార్ములా, ఇది ఒక ట్రయాంగిల్ ఇది తెలుసు. దీని హైట్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి హైట్కి ఇలాగా దీన్ని పర్పెండిక్యులర్ డ్రా చేసుకొని ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఈ పర్పెండిక్యులర్ డ్రా చేసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అలాగా. లేదంటే ఇది ఇలాగ వచ్చింది అనుకుందాం, 90 degrees ఇలాగే.
ఇది 90 degrees అనుకుందాము. సో ఈ దీని ఏరియా కావాలి మనకి. సో దీన్ని నేను స్ప్లిట్ చేస్తాను ఇలాగా. ఇది సో ఇదేంటి, ఇది నీకు ఇచ్చిన షేప్ అనమాట. దీని ఏరియా కనుక్కోమన్నాడంటే ఎలా కనుక్కుంటాం, మనకి ఇది నోన్ షేప్ కాదు కాబట్టి ఐ విల్ స్ప్లిట్ దిస్ ఇంటూ లైక్ దిస్. ఇది ఒక ట్రెపీజియం వచ్చింది. సో మీకు ఈ డైమెన్షన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీని లెంత్ వచ్చేసి ఒక 10 centimeters అనుకుందాము. ఇదొక 7 centimeters అనుకుందాము, ఇచ్చాడు అనుకుందాం. ఇది ఒక 3 centimeters, ఇది 2 centimeters. సో దీన్ని బట్టి మనము కనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి ఒక 2 centimeters ఇచ్చిండు. సో ఇక్కడ వీటిని బట్టి నువ్వు ఏరియాని స్ప్లిట్ చేసుకున్నావు మొత్తం. ఇది ఇప్పుడు ఇదేంటి, ఒక ట్రెపీజియము, ఒక రెక్టాంగిల్, ఇంకొక రెక్టాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్. సో ఈ నోన్ షేప్స్ కదా ఇవి. సో యూ హ్యావ్ స్ప్లిట్ దోస్ అన్నోన్ షేప్ ఇంటూ నోన్ ఫిగర్స్ విచ్ యూ కెన్ క్యాలిక్యులేట్ ఏరియాస్ ఫ్రమ్ దట్ ఫిగర్స్ అనమాట. సో అలా స్ప్లిట్ చేసుకున్నావు. ఆ విధంగా నీకు డైమెన్షన్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి స్ప్లిట్ చేసుకున్న దానికి ఏరియా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇస్ నథింగ్ బట్ సింపుల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఏరియా టాపిక్లో సింపుల్గా ఇచ్చిన ఫిగర్ని అలా స్ప్లిట్ చేసుకొని యూ కెన్ క్యాలిక్యులేట్ దట్. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఇందులో వేరే డిస్కస్ చేసడానికి ఏమీ లేదు ఫార్ములాలు తప్పని. బట్ హౌ టు స్ప్లిట్ ఇలాంటివి ఏంటంటే కొంచెం లాజికల్ కావాల్సి ఉంటే ఆ ఫార్ములాస్ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్, క్యూబ్, స్పియర్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ both. Cube, sphere, cylinder, right circular cylinder and right circular cylinder cone, right circular cone, I guess. Right circular cone, not cylinder, I'm sorry, right circular cone. So ఇది వీటనండి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ క్యూబాయిడ్. ఏంటి క్యూబాయిడ్ అంటే? క్యూబాయిడ్ ఈజ్ ఏ 3-dimensional షేప్. ఓకే, సో హ్యావింగ్ 3 dimension డిఫరెంట్ డైమెన్షన్స్ అనుకోండి. సో ఎల్, రెక్టాంగిల్ 3 dimensionలోకి డెప్త్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి, అదే అనమాట మన సెల్ ఫోన్, అదొక క్యూబాయిడ్. ఎల్ లెంత్, దిస్ ఈజ్ బ్రెడ్త్, ఇది హైట్. సో ఇది. సో దీని సర్ఫేస్ ఏరియా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ ఏరియా. సో ఎన్ని సర్ఫేస్లు ఉంటాయి దీనికి? మొత్తము ఎన్ని సర్ఫేస్లు ఉంటాయి? సో ఇప్పుడు దీన్ని ఇలా నిలబెట్టుకున్నాం అనుకోండి. సో ఇలాగ ఎన్ని ఫేసులు ఉన్నాయి? 1, 2 అటుపక్క ఇటుపక్క. ఇది ఉన్న ఈ ఫేసు. సో మొత్తం 6 ఫేసులు వస్తాయి. 4 వైపులు 4, పైన కింద 1. ఒక గది గుర్తుపెట్టుకోండి. మీరు గది మధ్యలో సెంటర్లో నించున్నారనుకోండి, 4 వైపులు 4 గోడలు ఉంటాయా? పైన కింద ఒక ఫ్లోర్. అపార్ట్మెంట్ లోపల ఉన్నారనుకోండి, మీ ఫ్లాట్లో ఒక రూమ్ లోపల ఉన్నారనుకుందాము. సో 4 వైపులు 4 గోడలు, పైన కింద. అంటే ఎన్ని సర్ఫేసులు మొత్తము? 6. సో క్యూబాయిడ్ కూడా అంతే. క్యూబాయిడ్ కానీ క్యూబ్ కానీ. సో టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ ఏరియా, నథింగ్ బట్ సర్ఫేస్ ఏరియా అంటే. సో ఒక్కొక్కటానికి ఇప్పుడు 2 చూడండి, 2 ఆపోజిట్ సైడ్స్ అనేది ఏరియా సేమ్ ఉంటుంది. 2 ఆపోజిట్ సైడ్స్ అంటే నథింగ్ బట్ 2 టైమ్స్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఒకటి, బ్రెడ్త్ ఇంటూ హైట్ ఒకటి, మళ్ళీ హైట్ ఇంటూ లెంత్. సో ఇది అంతే కదా. కళ్ళు మూసుకొని జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ రూమ్ అండ్ అబ్జర్వ్ దోస్ ఆపోజిట్ రూమ్స్. ప్యారలల్ ఉంటాయి, సేమ్ డైమెన్షన్ ఉంటుంది. ఆపోజిట్ వాల్స్ అనమాట. అది పైన కింద కూడా సేమ్ డైమెన్షన్ ఉంటుంది, సేమ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో దట్స్ వై యు ఆర్ గెటింగ్ ఈచ్ ఫేస్ ట్వైస్ ఏరియా. సో దట్స్ వై 2 times length into breadth into height into length. So అది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. అండ్ వాల్యూమ్ నథింగ్ బట్ LBH. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ 3 dimensions.
సో ఒక ఏరియా అనేది ఎక్స్టెండ్ టు సర్టెన్ హైట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూమ్లో నించొని ఉన్నారు, సెంటర్ ఆఫ్ ది రూమ్లో, మీ కింద పాదం మీ ఎట్ యువర్ ఫుట్ మీ ఫ్లోర్ ఏరియా ఉంది, మీ ఎంటైర్ టాప్ సర్ఫేస్ వరకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అలాగా. సో ది సర్ఫేస్ ఏరియా ఇంటూ హైట్ గివ్ యూ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్. అది సో టేక్ క్యూబ్ ఆఫ్ ఎ డైమండ్. క్యూబ్ అంటే ఏంటి? ఆల్ 3 డైమెన్షన్స్ ఆర్ ఈక్వల్. ఐస్ క్యూబ్స్ అంటారు కదా క్యూబ్. సో నథింగ్ బట్ స్క్వేర్ 3 డైమెన్షనల్. ఇది సో లెంత్, ఇది లెంతే, బ్రెడ్త్ లెంతే, హైట్ కూడా లెంతే. సో వాల్యూమ్ ఏమవుతుంది? సో ఎల్బిహెచ్, దీనికి కూడా ఫార్ములా రెక్టాంగిల్ స్క్వేర్ క్యూబాయిడ్ క్యూబ్ అలాగా ఎల్బిహెచ్. సో అన్ని డైమెన్షన్ ఎల్ ఏమవుతుంది? ఎల్ క్యూబ్. సో సైడ్ క్యూబ్ అనమాట, నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఏమవుతుంది? ఇందాకలాగే సేమ్ 2 టైమ్స్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్, అంతేగా క్యూబాయిడ్. ఇక్కడ ఎల్బిహెచ్ఎల్ అన్నీ ఎల్లేగా, సైడే కదా, ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేరే కదా అయ్యేది. ఏమవుతుంది? 2 టైమ్స్ 3L స్క్వేర్ 6L స్క్వేర్. అంటే నథింగ్ బట్ 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఏంటి? సైడ్ స్క్వేర్ కదా, సైడ్ స్క్వేర్, సారీ ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్కి. సో ఇక్కడ క్యూబ్ ఏంటి? 6 సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 6 సైడ్ స్క్వేర్. నెక్స్ట్ క్యూబ్ అయిపోయింది, క్యూబాయిడ్ అయిపోయింది. నెక్స్ట్ సిలిండర్. సిలిండర్ ఏంటంటే ఒక సర్క్యులర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, హ్యావింగ్ సర్క్యులర్ ఫేసెస్ ఆన్ బోత్ ఎండ్స్. దీని హైట్ హెచ్. అది ఒక పైపు గొట్టం తీసుకోండి, గొట్టం జస్ట్ ఇమాజిన్ దట్ ఫిల్ అనుకోండి. అది ఫిల్ కాదు, అది పైకా కింద చూసినప్పుడు ఏంటి? గొట్టం మొత్తం ఖాళీగా ఉంటుంది, పైన సర్క్యులర్ కింద సర్క్యులర్. అది సిలిండర్ షేప్ అంటే. మన గ్యాస్ సిలిండర్ కూడా అనుకోవచ్చు సింపుల్గా, కాకపోతే పైన కింద హ్యాండిల్స్ తీసేయండి. సో ఇది హ్యావింగ్ సర్క్యులర్ షేప్, రేడియస్ ఆర్. ఓకే, 2 సర్ఫేసెస్ ఉంటాయి దీనికి. అప్పుడు దీనికి వాల్యూమ్, ఫస్ట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. సో కింద సర్కిల్ ఏరియా ఎక్స్టెండ్ అప్ టు హైట్ హెచ్. సో సర్కిల్ ఏరియా ఎంత? పై ఆర్ స్క్వేర్. అది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుంది? సర్కిల్ మీద సర్కిల్, 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 ఆడ కూర్చోబెట్టుకుండా పోతా ఉన్నాం హెచ్ వరకు. సో కింద ఉన్న సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్, హైట్ హెచ్, మల్టిప్లికేషన్ గివ్స్ యూ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. అది సర్ఫేస్ ఏరియా 2 ఉంటాయి ఇందులో. సర్ఫేస్ ఏరియా అందులో ఏంటంటే ఒకటి లేటరల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, పైన కింద సర్కిల్ ఉంది, అది పక్కన పెడితే ఈ చుట్టూ ఉంటుంది చూసారు, ర్యాప్ చేయడానికి, గొట్టాన్ని ర్యాప్ చేయడానికి ఎంత ఏరియా కవర్ అవుతుంది అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత? దాని చుట్టూ చుట్టాలంటే మీకు ఎంత ఏరియా కావాలి అంటాడు. ఏరియా అంటే 2 డైమెన్షన్స్ మల్టిప్లికేషనే కదా. సో దాని చుట్టూ చుట్టాలంటే పెరిమీటర్ ఎంతవరకు? హైట్ హెచ్ వరకు. సో సర్కిల్ పెరిమీటర్ ఏంటి? 2πr. ఎంతవరకు చుట్టాలా? హైట్ హెచ్ వరకు చుట్టాలా ఒక వ్యాప్ చేయాలంటే దానికి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ 2πrh. ఇది సో టోటల్ సర్ఫేస్ ఏరియా దీన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని సిఎస్ఏ అంటారు, టోటల్ సర్ఫేస్ ఏరియా టిఎస్ఏ అంటారు. సో ఈజ్ ఈక్వల్ టు పైన కింద 2 సర్కిళ్ళు ఉన్నాయి, సర్కిల్ ఏరియా ఏంటి ఫార్ములా? పై ఆర్ స్క్వేర్. అలాంటి ఎన్ని ఉన్నాయి సర్కిళ్ళు? 2 ఉన్నాయి. ఇది ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇప్పుడే పైన కనుక్కున్నాం 2πrh. ఇది అంటే 2 కామన్ వస్తే πrh ప్లస్ πr స్క్వేర్.
సో పై ఆర్ కూడా కామన్ తీసామనుకో 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. సో పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటేనేమో 2πrh. కర్వ్డ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటేనేమో 2πr ఇంటూ హెచ్ ఇంటూ ఆర్. ఇది నెక్స్ట్ రైట్ సర్క్యులర్ కోన్. సో బిఫోర్ గోయింగ్ టు దట్, వాట్ ఈజ్ రైట్ సర్క్యులర్ కోను? సర్క్యులర్ కోను రెండు రకాలు ఉంటాయి. టోపీ ఉంటాయిగా మన ట్రాఫిక్ కోన్ లాగా, అలాగా సిమ్మెట్రికల్గా ఉండి, సో పైన ఉన్న అపెక్స్ నుంచి నువ్వు ఆల్టిట్యూడ్ డ్రాప్ చేస్తే సెంటర్ ఆఫ్ ద కోన్ మేక్స్ 90 degrees యాంగిల్ అండ్ ఇట్ మీట్స్ దట్ లైన్ జాయినింగ్ అపెక్స్ ఏ సెంటర్ ఓ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మేక్స్ 90 degrees అండ్ ఓ ఇంటూ దీనికి రేడియస్ అనమాట. ద సెంటర్ ఆఫ్ ద కోన్కి ఇది చేసినప్పుడు అది రైట్ సర్క్యులర్ కోన్. ఇంకోటి ఉంటాయి, ఈ టైప్ ఆఫ్ కోన్లు చూసి ఉంటారు కదా, ఇది ఈ టైప్ ఆఫ్ వెనక్కి తిరిగి ఉంటాయి. ఇది అందరి బంధువయ్య ఆ సాంగ్లో రాజేంద్ర ప్రసాద్ టోపీ పెట్టుకుంటాడు, వెనకాల వాళ్ళకి వాల్ ఉంటుంది, అది కింద సర్కిల్ ఉంటుంది, ఇట్లా వెనక్కి వాల్ ఉంటుంది. అంటే పాయింట్ ఈ అనేది పక్కకి వెళ్ళింది. ఇక్కడ నుంచి నువ్వు కనుక పాయింట్ డ్రాప్ చేసిన సెంటర్ కాదు కదా, దాని దరిదాపుల్లో కూడా దగ్గర రాదు. సో ఈ టైప్ అనమాట వీటన్నిటి. ఇది రైట్ సర్క్యులర్ కోను అండ్ నార్మల్ కోన్. ఇది నార్మల్గా మనకి డిస్టింగ్విష్డ్ ఒక్కసారి కోన్ ఇచ్చాడు అన్నాడు అంటే జస్ట్ ఇమాజిన్ దట్ ఈజ్ రైట్ సర్క్యులర్ కోన్ అని మాట్లాడితే. నీకు తర్వాత ఏమైనా కోన్లో కనుక తేడాలు ఉన్నాయి అది ఇదంటే వాడు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. ఓకేనా? సో నౌ కమ్ టు రైట్ సర్క్యులర్ కోన్. సో కోన్ ఈజ్ హ్యావింగ్ రేడియస్ ఆర్ అండ్ హైట్ హెచ్, లేటరల్ లెంత్ ఎల్. సో ఇది ఇలా ఇచ్చినప్పుడు దానికి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్కి. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద కోన్ బాటమ్, ఇది హైట్ ఏమో హైట్ ఆఫ్ ద కోన్ హెచ్. అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు πrl. ఎల్ అంటేనేమో లేటరల్ స్లాంట్ హైట్ ఆర్ లేటరల్ హైట్. ఎల్ అంటే లేటరల్ హైట్ ఆర్ స్లాంట్ హైట్ అంటారు, స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. సో అది πrl. సో ఎల్కి హైట్కి రిలేషన్ ఏంటి రేడియస్కి అంటే పైథాగరస్ థియరం. సింపుల్గా అంతే కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రేడియస్ ఆర్, ఇది హైట్ హెచ్, ఇది హైపాటన్యూస్ ఎల్. సో ఏమవుతుంది? L² = h² + r², అంతే కదా. సో L = ఇది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈక్వల్ టు πrl + πr². బాటమ్ సర్కిల్ ఒకటే కదా ఉంది. సో πr కామన్ తీస్తే L + r. ఇది దానికి దీనికి 2π, అదొక్కటే డిఫరెన్స్. ఓకేనా? సో నెక్స్ట్ స్పియర్. ఇవన్నీ 3 డైమెన్షనల్ షేప్సే. మనం స్పియర్ రేడియస్ ఆర్ ఉంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4πr². ఓకే, ఇది దీంట్లో కర్వ్డ్ టోటల్ ఇంకేం లేవు, మొత్తం ఒకటే. హెమిస్పియర్ అంటే సగం కోసేస్తే అర్ధగోళం, అర్ధగోళం. ఇది దీని రేడియస్ ఆర్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ వస్తుంది చూడు, వాల్యూమ్ ఈక్వల్ టు 4/3 πr²లో హాఫ్ ఎంత? హాఫ్ ఆఫ్ 4/3 πr³ అంటే 2 1 2 2
సో 2/3 పై ఆర్ క్యూబ్. ఇది సర్ఫేస్ ఏరియా. రెండు రకాలు మళ్ళీ, కర్వ్డ్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ ఏంటిది, ఓన్లీ ఇంతవరకే. ఆ కర్వ్డ్ ఏమవుతుంది, ఇందాక 4πr² సగము 2πr² అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, ఈ సర్కిల్ ఏరియా కూడా జాయిన్ అవుతుంది. సర్కిల్ ఏరియా ఎక్స్ట్రా 2πr² ప్లస్ సర్కిల్ ఏరియా రేడియస్ r కదా, πr² అవుతుంది. సో టోటల్గా 3πr². ఇది. సో ఒక్కసారి సర్కిల్ ట్రయాంగిల్ కూడా డిస్కస్ చేసేద్దాము. ఇక్కడే జామెట్రీలో డిస్కస్ చేసినాం కానీ ఇంకొకసారి. సర్కిల్ హ్యావింగ్ రేడియస్ r, ఏరియా ఏమవుతుందంటే ప్లేన్ 2 డైమెన్షన్ కాబట్టి πr². పెరిమీటర్ చుట్టుకొలత ఈక్వల్ టు ఏమవుతుంది 2πr. ఓకే, ఇది సర్కిల్ అయితే ఒక సెక్టార్ యాంగిల్ థీటా అనుకున్నాం అనుకో, దీన్ని సెక్టార్ అంటారు. ఇంకోటి పెద్దదేద్దాం. జామెట్రీలో మొత్తం చాలా బాగా డిస్కస్ చేసినాం. ఆ టాపిక్లో చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. యాంగిల్ థీటా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దీని రేడియస్ r, ½ r² ఇది దీని డెరివేషన్ కూడా అందులో క్లియర్గా చేసి చూపించాయి. ఈ సెక్టార్ ఏరియాకి ఫార్ములా ఇన్ సర్కిల్. ఓకే, లెంత్ వచ్చేసి ఏమవుతుంది, L = r², లెంత్ ఆఫ్ ఆర్చ్. దీన్ని ఆర్క్ అంటారు, ఈ భాగాన్ని ఆర్చ్ పోర్షన్. ఆ లెంత్ వచ్చేసి L = r², L అనుకుంటే దాన్ని. ఓకే, ట్రయాంగిల్. దీని ఆల్టిట్యూడ్ అనుకుందాము. ఇది ఏ హైట్ అయితే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ బి అయితే ఏరియా. పెరిమీటర్ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ అండ్ స్కేలైన్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. ఐసోసెలస్ అంటేనేమో ఓన్లీ 2 సైడ్స్ ఈక్వల్. స్కేలైన్ ట్రయాంగిల్ అంటేనేమో ఏ సైడ్ ఈక్వల్ కాదు. సి. సో ట్రయాంగిల్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది, ఏంటంటే A, B, C ఆర్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనుకుందాము. ఎనీ సమ్ ఆఫ్ ఎనీ 2 సైడ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కోసారి వర్కేస్తాడు ట్రయాంగిల్ ఏరియా కనుక్కోండి అని, ఆప్షన్స్ ఇతను అంతా ఇస్తాడు. ఏరియా దాని ప్రకారం వచ్చే ఏరియా ఉంటుంది. ఇంకోటి ఏమొస్తుంది, అసలు ఏరియా ట్రయాంగిల్ డజంట్ ఫామ్ అంటాడు. సో అది గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ సమ్ ఆఫ్ ట్రూ ట్రయాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్, ఈక్వల్ కూడా కాదు, ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. గుర్తుపెట్టుకోండి. సో 2 భుజముల యొక్క సమ్ మొత్తం, దట్ సమ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. 2 భుజముల యొక్క మొత్తము 3వ భుజము కంటే ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ట్రయాంగిల్ ప్రిన్సిపల్ అది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మూలం దానికి అది. సో దీంతో మనకి మెన్సురేషన్ అనే టాపిక్ థియరీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ట్రయాంగిల్ ఏరియా స్కేలైన్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనకు ఇది ఒకటి చెప్పిన, S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C, S = A ప్లస్ B ప్లస్ C/2. A, B, C అనేది ఏంటంటే సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇలా ఇచ్చినప్పుడు దీనికి ఇది ఫార్ములా. దీన్ని యూరన్స్ ఫార్ములా అంటారు, హీరోన్స్.
ఇది ఈ ఫార్ములా ప్రకారం మీకు ఇంక ఎలా ఇచ్చినా ఏ ట్రయాంగిల్ ఇచ్చినా ఏ విధంగా కనుక్కోవచ్చు మీకు ఫార్ములా కనుక గుర్తు లేకపోతే. ఓకే, ఇది దీంతో ఆల్మోస్ట్ మనకి మెన్సురేషన్ టాపిక్ అయిపోయింది. కొన్ని మన లాస్ట్ టైం ఎఫ్ఆర్ఓ పేపర్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని అవి డిస్కస్ చేద్దాం ఒక్కసారి. ఓకే, లెట్స్ గో జంప్ ఇన్ టు దట్. ఎస్, ద డయాగనల్, ఫస్ట్ క్వశ్చన్, the diagonal of a square is 6.2 centimeters, then its area is diagonal of a square. Diagonal of a square ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు 6.2. ఒక రాంబస్ కదా, సింపుల్గా స్క్వేర్ అనేది ఈజ్ రాంబస్, హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 ఇలాగైనా చేయొచ్చు, దీని నుంచి సైడ్ కనుక్కొని అయినా చేయొచ్చు. ఇట్స్ ఎ సింపుల్ వే. 6.2 ఇంటూ 6.2 I will do like that. 2 ఒకటిలో 3.1. ఓకే, సో 6.2 3 ఏకంతో 186, 2 12 192.2. సో 192 కాదు, 2 పాయింట్ కాదు, 19.22. సో ఇది, సో ఎలాగైనా చేసుకోవచ్చు, సైడ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే diagonal equal to √2a of a square. √2 into a తెలియదు, 6.2. సో a equal to 6.2 by √2. ఓకే, ఏరియా ఈక్వల్ టు a square, 6.2 square by 2. అదే కదా వచ్చింది మనకి. హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2లో ఏమొచ్చింది, సో దీన్ని స్క్వేర్ చేసి ఏమొస్తుంది 6.2 ఇంటూ 6.2 by 2. ఇదే కదా వచ్చింది. అది అలాగైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ డబుల్డ్ వైల్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ హాల్వ్డ్ విత్ హ్యావ్. అంటే ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ డబుల్డ్ వైల్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ హాల్వ్డ్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ఏరియా? సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి. ఇది కేస్ 1లో. కేస్ 2లో ఏమన్నాడు, లెంత్ డబల్డ్, బ్రెడ్త్ అనేది హాఫ్ అయింది అన్నాడు. అంటే ఏంది, 2l లెంత్, బ్రెడ్త్ వచ్చేసి b/2 అయింది. 2 గెట్ క్యాన్సిల్, ఎల్ ఇంటూ బి, ఏరియా రిమైన్ సేమ్, సో నో చేంజ్. అది అర్థమవుతుందా? అది ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 38.5 square centimeters. ఇట్స్ డయామీటర్ ఈజ్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 38.5. పై అంటే 22/7, 22/7, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 38.5. ఓకే, ఇది 5 3 8 8 11 ఎక్కల బతిక 11 2 11 3.5. ఓకే, సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3.5 అనుకో. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 3.5 ఇంటూ 3.5. దేర్ ఫోర్ ఆర్ రేడియస్ ఈక్వల్ టు 3.5. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆర్. ఏమవుతుంది, డి ఈక్వల్ టు 7 centimeters. అర్థమవుతుందా? డయామీటర్ ఈజ్ డబుల్ డయామీటర్, ఆర్ డయామీటర్ 2r. సో లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ an equilateral triangle having an area of 8√3 square centimeters is length of, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు, దాని ఏరియా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది, √3/4 a square ఏనా, అంతే కదా. సో ఇది ఏ, నాకు గుర్తులేదు, లేదంటే ఫార్ములా డెరైవ్ చేసుకుందాం. ఇది ఏ, ఇది a/2 కదా, హాఫ్. హైట్ ఎంత అవుతుంది,
a square minus a square by 4, 3a square by 4 under root 3 by 2 a h. ఫార్ములా కరెక్టే. హైట్ ఈక్వల్ టు ఏమవుతుంది, √3/2a అవుతుంది హైట్ వచ్చేసి. ఇదేమో బేస్ ఏ. సో ఏరియా ఈక్వల్ టు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఇది చేసింది ఏంటంటే నథింగ్ బట్ క్యాల్కులేట్ చేశాను అనమాట, ఏరియా కరెక్టా కాదా అని. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ √3/4a². ఇచ్చింది ఏంటి ఏరియాకి, బట్ 8√3 is equal to √3/4a². √3 get cancel. That is example a² is equal to 8 4 8 into 4. So a equal to 4 into 2 into 4 under root 4√2 అంతే కదా. స్క్వేర్ రూట్ చేయడం వచ్చు కాబట్టి సింపుల్గా చెప్తాను. ABCR vertices of a triangle and PQR are midpoints of BC, CA and AB respectively. The ratio of area of triangle ABC and PQR. గుర్తుందా, జామెట్రీలో చెప్పాను నేను ఈ పాయింట్ ఒకటి, మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఏం ఇబ్బందిలే. ABC ఇది మిడ్ పాయింట్, ఇది సో ABC are vertices of a triangle PQR are BC, PQR ఇలా ఇచ్చాడు. ఇది అంతే కదా ఇచ్చింది. అయితే ఏమంటున్నాడు, రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ABC, రేషియో ఆఫ్ areas of triangle ABC and triangle PQR. సో ఈ మిడ్ పాయింట్స్ మనం జామెట్రీలో ఏం డిస్కస్ చేసినాం, ద టోటల్ ఏరియాకి ఈ మిడ్ పాయింట్స్కి జాయిన్ చేస్తే ఏర్పడే ట్రయాంగిల్కి 4 టైమ్స్ ఉంటుంది టోటల్ పెద్ద ట్రయాంగిల్ వచ్చేసి. ఇది 1 1 1 1 ఇది అనుకుంటే, సో టోటల్గా ఇప్పుడు ఏమైంది మొత్తము, ఇది 4 పెద్ద ట్రయాంగిల్ ఏరియా ఇస్టు స్మాల్ ట్రయాంగిల్ ఏరియా 1, 4:1. ఇది మిడ్ పాయింట్ లైన్ జాయినింగ్. సి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ 1/4 ఆఫ్ ది బిగ్గర్ ట్రయాంగిల్. ఓకే, ఇది నెక్స్ట్ 6th క్వశ్చన్. If the diameter of a circle is increased by 100%, its area is increased by. So area of circle is equal to πd²/4. πr² కదా, πd² ఆ నుంచి వచ్చింది అంటారా. d ఈక్వల్ టు 2r కదా, r ఈక్వల్ టు d/2. సో సబ్స్టిట్యూట్ ఇట్ హియర్ ఇన్ πr², π ఇంటూ d/2 హోల్ స్క్వేర్. సో πd²/4 ఇదే కదా ఏరియా ఫార్ములా వచ్చింది ఇది. సో గుర్తుపెట్టుకోండి. సో πd² πr² ఒకటే. సో ఏమంటున్నాడు, 100% డయామీటర్, డయామీటర్ అనేది ఇంక్రీజ్డ్ బై 100% ఇంక్రీజ్ అయిందంట. 100% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ డి ఉంటే 100% ఇంక్రీజ్ అయింది అంటే ఏంది, నా కాడ 100 రూపాయలు ఉందంటే 100% ఇంక్రీజ్ అయింది నా ప్రాఫిట్ అన్నాను అనుకో, 100 వచ్చేది 100% ప్రాఫిట్ వచ్చిందిరా అన్నా అనుకో, 200కి అమ్మిన 200 వచ్చినాయి. దాని మీనింగ్ అంటే దిస్ బికమ్ డబల్, 100కి 100 ఎక్స్ట్రా అన్నట్లు. సో ఇప్పుడు ఏరియా ఏమవుతుంది, ఏరియా ఈక్వల్ టు π/4, d బదులు 2d అవుతుంది.
ఈజ్ ఈక్వల్ టు 2d హోల్ స్క్వేర్. సో 4 టైమ్స్ పై బై 4 డి స్క్వేర్ ఇంతేగా. సో ఫస్ట్ పై బై 4 డి స్క్వేర్ ఉన్నది కాస్త ఇక్కడ 4 టైమ్స్ ఫస్ట్ దాని ముందు ఒకటి ఉంది, ఇక్కడ 400 ఉంది, అంటే 400%కి ఏరియా వెళ్ళింది. ఇంక్రీజ్ టు సో ఇక్కడ ఏరియా అనేది ఇంక్రీజ్డ్, ఇక్కడ పాయింట్ ఇంక్రీజ్డ్ టు ఇంక్రీజ్డ్ టు 400%. బట్ అడిగింది ఏంటి, ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై, అంటే ఫస్ట్ 100% ఉన్న ఏరియా కాస్త 400% అయింది. ఫస్ట్ది 100%గా, సో తర్వాత 400%కి వెళ్ళింది. సో ఇంక్రీజ్డ్ బై ఎంత, 300%. ఇది మన ఎగ్జామ్లో నేను తప్పు పెట్టా, అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట. సో అది జాగ్రత్త, క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. వన్ సైడ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫీల్డ్ ఈజ్ 4 meters. One side of a rectangle field is 4 meters and its diagonal is 5 meters. Then area of the field is. ఓకే, డయాగ్నల్ వచ్చేసి 5 అన్నాడు, వన్ సైడ్ 4 అన్నాడు, సో ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ అన్నాడు. సో ఇది తెలిసి ఇది తెలియదు, ఈ సైడ్ తెలిస్తే ఏమవుతుంది, ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో ఈ సైడ్ కనుక్కోవాలంటే నీకు ఇది 90 degrees యాంగిల్, అంటే ఇది హైపార్టనస్ కదా రెక్టాంగిల్లో. సో 543 మనకి ఈజీగా తెలుసు అనుకో, ఈక్వల్ టు 4 square ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ 25, సారీ అండర్ రూట్ అంటారు, 5 square తీసుకున్నాం, 25 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 square, ఎక్స్ ఈక్వల్ టు 3, అంతే కదా. సో ఇది 3, ఏరియా ఈక్వల్ టు 3 into 4 లెంత్ ఇంటూ బ్రెడ్త్ 12 meter square. సో 8th question, the length of the longest rod that can be placed in the room 20 meter long, 16 meter broad and 12 meter height ఈజ్ అన్నాడు. అంటే ఏమి ఇచ్చాడు, నథింగ్ బట్ క్యూబాయిడ్. ఓకే, సో దీనికి నేను ఇండికేషన్స్ ఇస్తాను మీకు క్లియర్గా అర్థం కానీకి. సో ఏ బి, ఈ ఎడ్జ్ సి, ఇది డి, ఇదేమో ఈ ఎఫ్ జి హెచ్. సో ఇది ఒక క్యూబాయిడ్, 4 మూలలు, మీ రూమ్లో గది 4 మూలలు ఉన్నాయి. ఏ మూల నుంచి ఏ మూలకి అనేది ఒక ఇక్కడ రాడ్ ఒకటి మధ్యలో మీరేం పెట్టాలి, బూజు కర్ర పెట్టాలనుకున్నాం. ఎంత పెద్ద బూజు కర్ర తేవాలో మీ అమ్మని అడగండి. అప్పుడు ఎంత పెద్ద బూజు కర్ర రేపు ఒక పెద్ద కర్ర తెమ్మండి తొడవడానికి. ఈ మూల నుంచి ఈ మూలకి ఎంత, ఇక్కడ నుంచి ఏ దగ్గర నుంచి ఎఫ్కి పట్టేది అతి పెద్దదే అవుతుంది క్యూబాయిడ్లు, అవునా. ఏ టు ఎఫ్ లేదనుకుంటే బి టు జి, ఇది కూడా సేమే. లేదనుకుంటే డి టు ఈ, అంతా ఈక్వలే ఉంటుంది. ఓకే, ఇంకా హెచ్ టు సి మొత్తం 4. ఈ 2 మూలల నుంచి పై 2 మూలలకి. ఓకే, కింద 4 మూలల నుంచి ఆపోజిట్లో ఉన్న మూలలకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది పెద్దది, ఇంకా అంతకు మించి అంటే పెద్దది రానే రాదు ఆ రూమ్లో క్యూబాయిడ్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చేయాలంటే ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి,
సో ఇప్పుడు B2 Gది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్నాం అనుకో. సో ఫస్ట్ ఏంది, ఈ హైట్ది, సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ హైట్ అండ్ BHకి డయాగనల్గా ఇది 90 degrees యాంగిల్ చేస్తుంది. అంటే ఈ డయాగనల్ ఫస్ట్ సర్ఫేస్ బేస్ డయాగనల్ కనుక్కొని దీనికి మళ్ళీ దీని పైథాగరస్, అంటే ఫస్ట్ ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలి, దీనికి ఇది కనుక్కోవాలి, ఏమంటారు, డయాగనల్కి పైథాగరస్ థీరం వేయాలి. తర్వాత ఈ రెండింటికి పైథాగరస్ థీరం వేయాలి. సో BH కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు BH తెలియదు కదా, ఇది 20 meters, ఇది 12 meters, ఇదేమో 16 meters. సో ఇది కూడా 16 meters అవుతుంది. 20 square + 16 square ఇది వస్తుంది అండర్ రూట్. తర్వాత ఇది దీనికి ఇది. సో టోటల్గా ఏంటంటే ద లాంగెస్ట్ డయాగనల్ ఇన్ ద క్యూబాయిడ్ ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ లెంత్ స్క్వేర్ బ్రెడ్త్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. సింపుల్గా ఇదే వస్తుంది కదా. సో ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ చేసామనుకోండి ఏమొస్తుంది, ఈ డయాగ్నల్ వస్తుంది. BH ఏమవుతుంది, ఈక్వల్ టు అండర్ రూట్ 16 square + 20 square. మనకు కావాల్సింది ఏంటి, BG స్క్వేర్. BG స్క్వేర్ అంటే BH స్క్వేర్, ఇది ప్లస్ దాని హైట్ GH స్క్వేరేగా, GH స్క్వేర్. సో BH స్క్వేర్ అంటే దీనికి 16 square + 20 square అండర్ రూట్ లేకుండా వస్తుంది కదా. GH స్క్వేర్ అంటే ఇదే కదా, దీనికి ఇది పోతే BG కావాలంటే అండర్ రూట్ మొత్తానికే కదా వచ్చేది, అది. సో లైక్ దట్ ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో టోటల్గా మనకు కావాల్సిన ఆన్సరు ఒక నిమిషం, ఎస్ సారీ. సో అండర్ రూట్ 20 square + 16 square + 12 square అండర్ రూట్ ఇది. సో 20 square అంటే 416 square అంటే 256 + 12 square అంటే 144. సో 144 ఇది కలిపినాం అనుకో 10 400 అండర్ రూట్ 800. అండర్ రూట్ 800 అంటే 20√2 లాంగెస్ట్ డయాగ్నల్ వచ్చేసి 20√2 అన్నానికి అక్కడ ఇది ఇచ్చాడు కదా, 20 × √2 ఫార్ములా √2 వాల్యూ 1.414. అది అంటే 14 × 14 × 2 అంటే 28.28. ఇది ఆన్సర్. నెక్స్ట్, one side of a parallelogram is 14 centimeters. Its distance from opposite side is 16 centimeters. The area of the parallelogram is ఏమన్నాడు, one side of the parallelogram is 14 centimeters అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత, one side of the parallelogram is 14 centimeters and height the distance from the opposite side is ఇదే కదా, ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 16 centimeters. సో ఏరియా ఎంత అండి, ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్ ఏంటి, బేస్ ఇంటూ హైటేగా. సో 16 × 14 16 10 160 16 64 224 సెంటీమీటర్ స్క్వేర్. ఎప్పుడైనా ఇది 16 × 14ని 10 + 4 అని రాసుకోవచ్చుగా. 16 10 160 16 4 64 160 + 64 అట్లాగా సింపుల్గా నోటితోనే లెక్క చేసేయాలి అంతే. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ 12 meter లాంగ్ 9 meter బ్రాడ్ అండ్ 8 meter హై ఇన్ క్యూబిక్ మీటర్స్. సింపుల్గా ఏంది వాల్యూమ్ LBHగా 12 × 9 × 8 12 9 108 108 × 8 864 మీటర్ క్యూబ్.
100 ప్లస్ 8 ఇంటూ 8 ఇదే కదా, మల్టిప్లై చేయడం కాదు. 800 ప్లస్ 8 సపరేట్గా అట్లాగా. సో ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ డయామీటర్ ఈజ్ 42 సెంటీమీటర్స్. స్పియర్ డయామీటర్ అడిగాడు, ఏమడిగిండు? సర్ఫేస్ ఏరియా. స్పియర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 4πr². బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? డయామీటర్ ఇచ్చాడు 42 సెంటీమీటర్స్. డయా ఈక్వల్ టు 42 సెంటీమీటర్స్. సో రేడియస్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫ్, సో 21 సెంటీమీటర్స్. 4 ఇంటూ పై అంటే 22/7 ఏరియా, సారీ ఆర్ అంటే 21 స్క్వేర్, 21 ఇంటూ 21, 7 ఒకట్లు 7 మూళ్ళు, అంతే కదా. ఇది 22 నాలుగులు 88 ఇంటూ 21 మూళ్ళు 63. ఓకే, ఇది 3తో మల్టిప్లై చేయాలి. 3 8 240, 3 8 24, 264. నెక్స్ట్ 6 8 48, 6 8 48 అంటే 528. 4 14 5 5 55 44 సెంటీమీటర్ స్క్వేర్. ఇది the height of a cylinder is 14 centimeters and its curved surface area is 264 centimeters. Curved surface area అడిగాడు, ఓకే ఇచ్చాడు. సో the volume of the cylinder is, సో curved surface area ఎంత ఫార్ములా? 2πrh is equal to 264 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, హైట్ ఆఫ్ ద సిలిండర్, హైట్ h is equal to 14 సెంటీమీటర్స్. సో ఇక్కడ 2πr ఇంటూ h అంటే 14 is equal to 264. ఓకే, 264. 2π అంటే 22/7 r ఇంటూ 14 is equal to 264. 7 ఒకట్లు 2, 22తో పోతుందా? 22 ఒకట్లు 22, తర్వాత 44, 22 2s 12. ఓకే, 2 2 3 పోద్ది. r ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ వచ్చింది నీకు. సో మనకి తర్వాత సో వాల్యూమ్ అడిగింది. సిలిండర్ ఇన్ వాల్యూమ్ ఈక్వల్ టు πr² h 22/7 ఇంటూ r² అంటే 9 ఇంటూ హైట్ వచ్చేసి 14. 7 ఒకట్లు 2, 9 2 18, 22 ఇంటూ 18, 18 2 300, 18 2 36, 18 2 36, 36 ఒక 3 96 మీటర్ క్యూబ్, సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ క్యూబ్. ఇది దట్స్ ఇట్. ఓకే, సో ఇంతటితో ఈ ఎగ్జాంపుల్స్ కూడా అయిపోయినాయి. సో మెన్సురేషన్ టాపిక్ అనేది దీంతో ఓవర్ అయింది. ఓకేనా. సో దీని ఇంకొక లాస్ట్ చాప్టర్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఓకేనా, అదొక్కటి మనము డిస్కస్ చేద్దాం. ఒకటి రేపు కంప్లీట్ చేసేద్దాము విత్ క్వశ్చన్స్. సో అంటిల్ దెన్ బై బై. కంటెంట్ నచ్చితే జస్ట్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే ఫర్దర్గా అందరికీ ఫైండ్ చేయడానికి ఈజీ అవుతుంది, అంతే. దట్స్ ఇట్. నచ్చితేనే. థ్యాంక్ యూ. బై బై. గుడ్ నైట్.